ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకి స్వాగతం తెలియజేస్తున్నాం. ఇవాళ నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు రెండవ భాగాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఈవేళ నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము, కానీ వాటన్నిటి నుంచి విడిపించేవాడు నీవని ఒక ఆదరణకరమైన ప్రసంగాన్ని తండ్రి మా ప్రియులకు వివరిస్తూ ఉండగా, ప్రతి ఒక్కరూ కూడా ఆపదల నుండి బయటపడటానికి తండ్రి నీ యొక్క వాక్యాలు ఎంత ధైర్యాన్ని, బలాన్ని, నిబ్బరాన్ని మాకు కలుగజేస్తాయి తండ్రి వివరిస్తూ ఉండగా, నీవే నాతో ఉండి నడిపించి ఈ ప్రసంగం అనేక మందికి బలాన్ని ఇచ్చేదిగా చేయమని యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశము నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలోంచి విడిపించేవాడు దేవుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీతిమంతులకి ఆపదలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కొడితే మళ్ళీ తిరిగి కొట్టరు, వాళ్ళు ఏం చేసినా సరే మాట్లాడరండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒక చెంప మీద కొడితే రెండవ చెంపను చూపించమని చెప్పారు యేసు ప్రభువారు. గనక మనం ఎవరితోటి గొడవలు పడం, వివాదాలు పెట్టుకోం. మన పౌరం ఎలాగైతే నెమ్మది కలిగి ఉంటుందో మనము కూడా అలాగే ఉంటాం. దానిని కొంతమంది లోకుగా చేసుకుంటూ ఉంటారు. దానివల్ల మనకు అనేకమైన ఆపదలు మనకు కలుగుతూ ఉంటాయి మనకి. అయితే దైవ గ్రంథంలో నీతిమంతులకు మాత్రమే ఆపదలు వస్తాయని చెప్పి దేవుడు మనం తెలియజేస్తున్నాడు. నేటి ప్రసంగంలో అనేకమైన సంగతులు మనం తెలుసుకున్నాం. ఇవాళ అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19 నుంచి కనుక 22 వచనాలు చూసినట్లయితే, ఆపదలు ఎలా సంభవిస్తాయో, సువార్తను ప్రకటించిన పరిశుద్ధులకి ఎటువంటి ఆపదలు వచ్చినాయో మనం తెలుసుకుంటే, ఆ ఆపదల నుండి దేవుడు వారిని ఏ విధంగా అయితే విడిపించాడో మనం తెలుసుకున్నట్లయితే, అదే విధంగా దేవుడు కూడా మనల్ని విడిపిస్తాడని ఒక గొప్ప ధైర్యాన్ని, ఆదరణ మనం కలిగి జీవించవచ్చు. ఇంతకు ముందు పరిశుద్ధులకు వచ్చినన్ని ఆపదలు ఈవేళ మనకు లేవు. అందులో కొన్ని కూడా మనకు లేవు చెప్పుకోవాలంటే. వాళ్ళైతే ఎంత భయంకరమైన శ్రమలు, బాధలు అనిపించారంటే వాళ్ళు క్రీస్తు నిమిత్తము ఈ సంగతి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు చూసినట్లయితే, ఇక్కడ పౌలు గారు జరిగిన జీవితంలో జరిగిన సంఘటనలు మీకు లోక తెలియజేస్తున్నారు. మనకి ఏంటంటే, అంతియొకయ నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకొని, అంటే పౌలు అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అంతియొకయలో నుంచి కొంతమంది యూదులు వచ్చారు, ఈకోనియా నుండి కొంతమంది యూదులు వచ్చి తమ పక్షముగా జనసమూహాలను వాళ్ళ పక్షాన్ని చేసుకొని, వీళ్ళు కొత్త బాధ చేస్తున్నారు, యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రం ఏంటి అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు అని రెచ్చగొట్టి పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరండి. సరే, రాళ్లతో కొడితే వచ్చిన ఆ సమూహాలు, యూదుల యొక్క సమూహాలు, ఈకోనియా నుండి వచ్చిన యూదుల సమూహము, అంతియొకయ నుండి వచ్చిన యూదుల సమూహము రాళ్లతో కొడితే పౌల్ని చచ్చిపోయాడని చెప్పి అనుకుని నగరంలో కొడితే ఏం చేశారండి వాళ్ళు? ఆయన పట్టణమునకు వెలుపలికి అతను ఈడ్ చేశారండి, ఇంక చచ్చిపోయాడని చెప్పేసి. గమనించండి, అంటే సువార్తను ప్రకటిస్తున్నందుకు ఒక్కొక్క రాయి తీసుకుని కొడితే ఆ జనసమూహాలన్నీ తలకొర వేస్తే ఎక్కడెక్కడ తగిలుంటుందో ఆ రాళ్ళకి వాళ్ళ దేహం ఎంత భయంకరమైన బాధ అనిపించిందో, ఇటువంటి బాధలు ఇప్పుడు మనకు లేవని గమనించండి.
కానీ ఇప్పుడు ఇంకా బీజేపీ, ఆర్ఎస్, బజరంగ్ దళోళ్ళు కొన్ని చోట్ల కర్రలతో దాడి చేస్తున్నారు, చాలా చోట్ల ఇంకా దాడి చేస్తున్నారు వల్ల. కానీ ఇలా దాడి అవతలకి వీడ్చి వేస్తే, అయితే శిష్యులు అతను చుట్టూ నిలిచి ఉండగా పౌలును మాత్రమే ప్రకటిస్తున్నందుకు కొట్టేశారండి. శిష్యులు అంతా వెళ్ళిపోయిన తెలిసి శిష్యులు ఏం చేశారంటే అతని చుట్టూ నిలిచి ఉండగా, చూడండి, అంతమంది రాళ్లతో తమ దేహాన్ని చెత్తగా బాధేస్తే, రక్తం కారుతూ ఉంటే పౌలు గారు ఏం చేశారో చూడండి. అతడు లేచి పట్టణంలో వచ్చేసి వెంటనే మళ్ళా పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నాబాతో కూడా దర్బేకి బయలుదేరి వెళ్ళిపోయాడండి. అక్కడి నుంచి ఏం చేశారంటే ఆయన బర్నాబాను తీసుకొని దెర్బేకి బయలుదేరి వెళ్ళిపోయాడండి సువార్తను పాటించడానికి. ఓకే, ఇక్కడ కొట్టారు కనుక అక్కడికి వెళ్ళిపోయాడండి ఆయన. వెళ్ళిపోతే వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి, ఎక్కడ దర్బేలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత మళ్ళా లుస్త్రకును, ఈకోనేకును, అంత్యోకును తిరిగి వచ్చారు. మళ్ళా ఎక్కడైతే దెబ్బలు కొట్టారో మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చాను. మళ్ళీ గమనించండి, అయ్యో ఇక్కడికి వస్తే మనం కొట్టేస్తాను, ఇక్కడికి వస్తే చంపేస్తానని చెప్పి చూసారా. నీతిమంతులకు కలిగి ఆపదలు అనేకములు. వాళ్ళు మనకు రక్షణ సువార్తను తీసుకొని రావటానికి ఎన్ని దెబ్బలు తిన్నాడో పౌలు చూడండి. వాళ్ళు చచ్చిపోయారని చెప్పి అనుకుని వెళ్ళిపోతే మళ్ళా లేచి వచ్చి దర్బేకి వెళ్ళిపోయి మళ్ళాడు అక్కడ అదే దెబ్బలతో సువార్తను ప్రకటించాడండి ఆయన. అక్కడ అనేక మందిని శిష్యులుగా చేశాడండి ఆయన. తరువాత మళ్ళా ఎక్కడైతే కొట్టారో మళ్ళా అక్కడికే మళ్ళా వీళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చి చూడండి అంతేకు తిరిగి వచ్చి ఏం చేస్తారు, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు, చూడండి ఇక్కడ శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. కనుక అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించారండి. వారికి పెరుగు ముందు నోరలేదండి. మళ్ళా తిరిగి ఎక్కడైతే కొట్టారో అక్కడికే వచ్చి శిష్యులను బలపరిచి, ఇదే కాదు ఇంకా మనం అనేక శ్రమలు అనిపించాలి ప్రభు నిమిత్తం. ఇటువంటి శ్రమలు అనిపిస్తేనే పరలోకంలో మనం ప్రవేశిస్తాం. మన పరలోకం కొరకు శాశ్వత కాలం జీవించడం కొరకు వీటిని లెక్క చేయకూడదని చెప్పి హెచ్చరిక చేసి వాళ్ళని ధైర్యపరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకమని మాట్లాడుతున్నాడండి. అందుకే ఇక్కడ ఇంకా చూసినట్లయితే కీర్తన గ్రంథము 71:20 చూసినట్లయితే అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా మాట్లాడుతున్నాడండి. దేవునికి మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు ఒక భక్తుడు. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించదవు, భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తదు అని చెప్పి మాట్లాడుతున్నాడండి. ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. మాకు అనేకమైన కఠిన శ్రమలు అనుగ్రహించినటువంటి వాడా, అయినా కానీ మళ్ళా భూమి యొక్క అగాధం నుంచి మళ్ళా లేవనెత్తివాడు కూడా నీవని మాట్లాడుతున్నాడండి. మనకు శ్రమ వచ్చిందంటే దాన్ని తప్పించే మార్గం కూడా దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడండి. మనకు బాధ వచ్చిందంటే దాని నుంచి నెమ్మది కలిగే విధానాన్ని కూడా దేవుడు మళ్ళీ మనకు చూపిస్తూ ఉంటాడు. కనుక మనము ఎటువంటి ఆపదలు సంభవించినా, ఎటువంటి శ్రమలు సంభవించినా, ఎటువంటి బాధలు అనుభవించవలసి వచ్చినా కూడా వాటన్నిటి నుంచి కూడా మనకు విడుదల కలగజేస్తానని చెప్పి ధైర్యంగా మనం ముందుకు సాగిపోవాలని చెప్పి ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తుందండి. ఇంకా కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 7-12 విషయాలు కనుక మనం చూసినట్లయితే, అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాదు. అంటే అక్కడ కొట్టేస్తే మళ్ళా తిరిగి వెళ్ళి సువార్త ప్రకటించారంటే అది మా వల్ల వచ్చింది కాదు. ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యం మాకు కలదని చెప్తున్నాడండి. మంటి ఘటం అంటే శరీరము, అంటే రక్షణ సువార్తను ప్రకటించి ఒక పరలోక ఐశ్వర్యవంతులుగా చేసే కృపను ఈ మంటి ఘటానికే దేవుడు అనుగ్రహించని చెప్పి, ఎటుపోయినను శ్రమ పడుచున్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రమ తప్పట్లేదు, అయినా కానీ ఇరికింపబడిన వారం కాదు, అపాయములోనున్నను కేవలం ఉపాయం లేని వారం కాము, ధర్మపడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడుచున్నను నశించే వారం కాదండి. మన క్రైస్తవ్యాన్ని పడదోయాలని చూస్తారండి. యేసు ప్రభు గురించి ప్రకటించకూడదని వాళ్ళు చూచారండి, కానీ క్రైస్తవ్యం నశించిపోలేదండి.
వాళ్ళ శిష్యులను చంపగలిగారు కానీ క్రైస్తవ్యాన్ని చంపలేకపోయారండి వాళ్ళు. అప్పుడు ఇప్పుడు జరుగుతుంది అదండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చునని మాట్లాడుతున్నాడండి. యేసుక్రీస్తు మాకు కొరకు అనేకమైన శ్రమలు అనిపించాడు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిమిత్తము ఆయన అనుభవించిన శ్రమల్లో కొద్దిగానే మేము అనిపిస్తున్నాం చెప్పి శ్రమలు వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మా కొరకు అనేకమైన శ్రమలు అనిపించాడు. కనీసం యేసుక్రీస్తు కొరకు ఈ కొన్ని శ్రమలు కూడా మేము అనిపించకపోతే ప్రభు మేము క్రైస్తవుడు ఎలా అవుతామని చెప్పి అనుకోవాలి, కానీ మనం కృంగిపోయి మన చేతకాని వాళ్ళగా మనం ఉండకూడదని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్స్య శరీరం మందు ప్రత్యక్షపడినట్లు యేసు యొక్క జీవము ఈ కుళ్ళిపోతున్న ఈ మత్స్యమైన శరీరం మందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుతున్నాం అని చెప్తున్నాడండి. ఇప్పుడు మేము బ్రతికున్న మేము మా ప్రభు కొరకు మరణానికి మేము అప్పగింపబడుతున్నాం. మేము చావుకు వెనకట్లేదండి. నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే చావు అయితే లాభమని మాట్లాడుతున్నాడండి. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యశాతకు మగుచున్నది. అంటే మీరు జీవింపబడాలని చెప్పి మేము మరణానికి మా దేహాలు అప్పగించుకుంటున్నామని చెప్పి సువార్త కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడండి పౌలు. ఆయన మరణానికి కానీ శ్రమలకు కానీ ఆయన ఎప్పుడూ కూడా భయపడిన సందర్భాలు కనబట్టలేదు కనుక మన జీవితంలో కూడా ఇటువంటి సంభవించినప్పుడు మన కుటుంబానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. మనకి ఎక్కువగా అవే మనకి సమస్యలు అవే పట్టి పీడిస్తుంటాయి. మనకి ఆర్థికంగా నలిగిపోతుంటాం, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాం, ఇంకా చాలా చాలా సమస్యలతో ఉంటాయి మనకి. కానీ ఏ సమస్య అయినా బాధ అయినా ఒకటే కనుక వీటన్నిటి నుంచి కూడా తప్పించేవాడు మన దేవుడు అని చెప్పి మనం బలముగా నమ్మవలసిన వారమైన. అందుకే యోబు గ్రంథం 5:19 చూసినట్లయితే 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏకుడు తగలదని మాట్లాడుతున్నాడండి. బాధలు రావని చెప్పట్లేదండి, వస్తాయని చెప్తున్నాడండి. 6 బాధలు కలిగినా కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు, 7 బాధలు కలిగినా కూడా నీకు ఏకీడు అవదని చెప్పి అవి నేను ఏమీ చేయలేవని చెప్తున్నాడు దేవుడు. కనుక మనం ధైర్యం గలవారికి ఉండాలి. ఇంకా కీర్తన 34:4 చూసినట్లయితే నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిట్లో ఉండి ఆయన నన్ను తప్పించని మాట్లాడుతున్నాడు. గమనించండి, ఇక్కడ మనం ఎవరు మాట్లాడుతున్నాడు? నేను నాకు శ్రమలు వచ్చేసినాయి, శోధనలు నన్ను చుట్టుముట్టేసినాయి, నేనేం చేశాను? యెహోవా యొద్ద నా శ్రమల గురించి విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించాడు. మనకి శ్రమ వస్తే భయపడిపోతాం, అనారోగ్యం వస్తే భయపడిపోతుంటాం. మనం దానికి ఏం చేస్తున్నాడు? నా భయములన్నిటిలోంచి ఆయన నన్ను తెప్పించినని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంకా యోహాను సువార్త 16:33 చూసినట్లయితే నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకంలో మీకు శ్రమ కలుగును. దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా మీకు శ్రమలు వస్తాయని చెప్తున్నాడు. శ్రమలు రావని చెప్పట్లేదు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? మనం ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నేను లోకంలో జయించున్నాను కనుక మీరు కూడా లోకాన్ని జయిస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా సామెతల గ్రంథం 24:16 చూసినట్లయితే నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు, ఆపత్కాలం మంది భక్తిహీనులు అయితే కూలిపోతారండి. నువ్వు నీతిమంతుడైతే ఎన్నిసార్లు పడిపోయినా కూడా తిరిగి లేస్తావు అని చెప్పి ఇక్కడ దైవ గ్రంథం మనకు తెలియజేస్తుందండి. ఇంకా తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 11-12 చూసినట్లయితే అంతియొకయు ఈకోనియ లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. చూడండి, ఎవరైనా సరే తమ గురువులకు హింసలు కలుగుతున్నప్పుడు, అది సువార్తను పఠిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు, చంపేస్తున్నప్పుడు ఎవరైనా శిష్యులుగా రావడానికి వెనకాడరండి. గమనించండి, మీరు పరిస్థితులు బాగుంటే ఆర్థికంగా అతని దగ్గర మనకి ఏదైనా మేలు జరుగుతుంది, అతని పలుకుబడినటువంటి వాడు, సమాజంలో పలుకుబడినటువంటి ఇటువంటి వాళ్ళు తిరిగితే మనకు మేలు జరుగుతుంది అని అనేక మంది ఏం చేస్తుంటారంటే అటువంటి వారు చుట్టూ తిరుగుతుంటారండి. ఈవేళ రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతూ ఉంటారు, మినిస్టర్ల చుట్టూ. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనం పొందాలని చెప్పి అనుకుంటూ ఉంటారండి. ఓడిపోయిన వాడి దగ్గరికి ఎవరు వెళ్ళరండి. కానీ ఇక్కడ చెప్తున్నాడండి, అంతియొకయ ఈకోనియ లుస్త్రా అనే పట్టణంలో పౌలు గారిని రాళ్లతో కొట్టిన ఇందాక మనం చదువుకున్నాం మనం కదా. అక్కడ ఉన్న వారందరూ రాళ్లతో కొట్టి చచ్చిపోయని చెప్పి అనుకున్నారు కదా. అటువంటి హింసలు రాళ్లతో కొట్టడం కళ్ళారా చూసినటువంటి తిమోతి పౌలు గారిని ఏమాత్రం విడిచిపెట్టలేదు. గమనించండి,
అతను ఎంత విశ్వాసం చూడండి. ఎందుకంటే ఇతని తర్వాత ఇతను కూడా అటువంటి దెబ్బలు తినవలసి వస్తుంది, ఇలా ఇటువంటి పని చేస్తే, యేసుని ప్రకటిస్తే. అయినా కానీ ఏం చేశాడు అతను? అటువంటి ఉపద్రవములు తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. చూడండి, అటువంటి శ్రమల్లో కొడుతుంటే అటువంటి వాడిని వెంబడించాడంటే తిమోతి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో అదే విశ్వాసాన్ని వేళ మనం కూడా కలిగి ఉండాలండి. ఈవేళ చాలామంది ఎక్కడైతే పెద్ద చర్చ్ ఉందో, ఎక్కడైతే ఎక్కువ మంది జనం వెళ్తారో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారండి. అక్కడ పైరూపాన్ని చూస్తున్నారు జనాలు. అక్కడ ఆత్మ సంబంధమైందా, సత్యమైన వాక్యం ఉందా, పరలోకాన్ని తీసుకెళ్తారా, ఇటువంటి ఏమీ కూడా వాళ్ళు ఆలోచించడం లేదండి. కానీ తిమోతి అయితే ఆయన చంపడానికి తిరుగుతుంటే అనేక సార్లు చచ్చిపోయని చెప్పి వెళ్ళిపోతే అటువంటి శ్రమల్లో ఉన్న పౌలు గారిని వెంబడించాడంటే తిమోతి ఎంత విశ్వాసం ఉందో అదే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలండి. అందుకే అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువులను తప్పించాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా హింసల పాలవుతారని చెప్పేసి ఇక్కడ పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 13 కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతుంటే, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో గొప్ప వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి మాట్లాడుతున్నాడు. మీకు శ్రమ వస్తే ఆశ్చర్యపోవద్దని చెప్తున్నాడు దేవుడు. శ్రమలు వస్తాయి, మనకే వస్తాయని చెప్తున్నాడు దేవుడు. శ్రమలు వస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న ఎటువంటిది అగ్నిలో కాలిపోతుంటే ఎలాగైతే ఉంటుందో మనకు వచ్చిన శ్రమలు కూడా మనకు అలాగే అనిపిస్తూ ఉంటాయి. కనుక అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించిన ఆశ్చర్యపడకుడి. మీరు ఆశ్చర్యపోవద్దు, వాటికి భయపడొద్దు, వాటికి లోబడకండి అని మాట్లాడుతూ, క్రీస్తు మహిమ బయలు పరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారు అన్నంతగా సంతోషించండి. నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు కొరడాలతో పట్టబడ్డాడు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ మేకులు ఆయన శిరస్సులోకి దిగిపోయినప్పుడు ఆయన ఎంత వేదన అనిపించాడో కదా. కొరడాలతో కొట్టినప్పుడు ఆయన దేహం ఎంతగా చీలిపోయింది. దెబ్బకి ఆయన ఎంత బాధ అనిపించాడు. ఆయన చేతులకు మేకులు కొట్టినప్పుడు, కాళ్ళకు మేకులు కొట్టినప్పుడు, ఆ బరువైన కొయ్యి ఆయన మోయిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంత వేదన అనిపించి ఉంటాడు. కనుక ఇవన్నీ కూడా నా కొరకే కదని చెప్పేసి, అటువంటి నీకు అగ్ని వంటి మహాశ్రమ సంభవించినప్పుడు, నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు, నువ్వు సువార్తను పాటిస్తున్నప్పుడు, యథార్థవంతుడిగా జీవిస్తున్నప్పుడు, ఇటువంటి అగ్ని వంటి మహాశ్రమలు కనుక నీకు సంభవించినట్లయితే మహానందం ఎంచుకో. క్రీస్తు శ్రమలలో నేను కూడా పాలు పంచుకున్న సంతోషంతో ఉండమని చెప్పి ఇక్కడ పేతురు గారు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి. ఇక్కడ ఇంకా చూసినట్లయితే కీర్తన గ్రంథము 34:6 చూసినట్లయితే, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును. ఆ శ్రమల్లోను మొరపెడితే దేవుడు ఆలకించును. అతని శ్రమలన్నింటిలోంచి కూడా అతను రక్షించని మాట్లాడుతున్నాడు. ఇక శ్రమ సంభవించిన ప్రార్థన చేయి, సంతోషగలిగిన కీర్తన పాడు, దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, ఇవన్నీ ఎందుకు సహించారు అంటే, శిష్యులు క్రైస్తువులు మనం ఎందుకు సహించాలి అంటే, ఈ శరీరానికి కలుగుతున్న శ్రమలు కానీ, మన కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలు కానీ, వీటన్నిటిని ఈ కొద్ది కాలం అంటే ఈ లోకంలో ఉన్నంత కాలమే ఉంటాయి మనం. అందుకని చెప్పేసి వీటిని మనం చూడకూడదు. మరి ఏం చూడాలి? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాను మాట్లాడుతున్నాడు. మేము కంటికి కనబడే ఈ దెబ్బల గురించి ఆలోచించట్లేదండి, ఈ శ్రమల గురించి ఆలోచించట్లేదండి, మేము దృశ్యమైన వాటిని చూడలేదండి. మరి ఏం చూస్తున్నారు? కంటికి కనబడిన పరలోకము, కంటికి కనబడిన నిత్యజీవము, అక్కడ ఉన్న సంతోషాన్ని మాత్రమే చూస్తున్నాను మాట్లాడుతున్నాడండి. కనుక మనకు శ్రమలు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము. కనుక క్షణమాత్రముందుండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నదని మాట్లాడుతున్నాడు. ఈ శ్రమ క్షణం మాత్రం ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది, మళ్ళా వస్తే మళ్ళా పోతుందండి. కానీ నిత్యమైన మహిమాభారము, ఆ మహిమ కొరకు మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. కనుక నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకాలండి, 1, 2 కాదు, చాలా ఆపదలు కలుగుతాయి మనకి. మనం చూసి ఇక్కడ భక్తులు మనం చూస్తాం. కానీ అగ్నిని చల్లార్చిన దేవుడు, సింహాల నోళ్ళు మోయించిన దేవుడు అండి. అలాగే ఆ నీరు ఏమీ చేయలేకపోయిందండి.
కనుక ఈ లోకంలో ఏది మనల్ని ఏమీ చేయలేదు కనుక మనం నిబ్బరమైన బుద్ధి గలవారమే. నీ ప్రతి భారము దేవుని మీద మోపి విశ్వాసమున కర్తవ్యాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకే వెళ్ళాలి. కానీ నీ వెన్ను గనక లోకానికి చూపించినట్లయితే ఈ లోకం నిన్ను తరిమి కొడుతుంది. నేను సమస్యలకి శోధనకు నువ్వు లొంగిపోతే నువ్వు చేతకాని వాడు అయిపోతాను. శిష్యులు ఎదురెళ్ళారండి. మళ్ళా అక్కడ లొస్త్రలోను ఈకోలేను అంత్యోకులను కొట్టేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి శిష్యులు బలపరిచాడు పౌలు గారు అని ఎటువంటి ధైర్యాన్ని కలిగి జీవించాడో మనం కూడా అదే ధైర్యాన్ని కలిగి మన శ్రమలు వచ్చినప్పుడు ముందుకు సాగిపోవాలి. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. 6 బాధల నుంచి 7 బాధల నుంచి విడిపిస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నింటినీ అనుభవించాడు కనుక మన శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమలు ఎలా ఉంటాయి మన ప్రభువైన యేసుక్రీస్తు తెలుసు కనుక ఆయన తండ్రి కూడా పరుషుని కూర్చుని మనకు గొప్ప సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి. ఈ మనల్ని ఏమీ కూడా చేయలేదు. ప్రార్థన చేసుకోండి. ప్రభువైన యేసు ప్రేమ గల తండ్రి, దయగల దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. మా ప్రియులను ఆదరించడానికి తండ్రి, మేము ఆదరింపబడటానికి తండ్రి ఒక గొప్ప ప్రసంగం తండ్రి, అనేకమైన రిఫరెన్స్లు తీసి ప్రభు మా ప్రియులకు వివరించడం జరిగింది కనుక ఈ లోకంలో అనేక మంది బాధల్లో, శ్రమల్లో, శోధనలో ఉన్నారు తండ్రి. అగ్ని వంటి మహాశ్రమలు తండ్రి చులకడని చేసుకుని నిత్యమహిమ కారణాలుగా ఎంచుకుని తండ్రి మా జీవనయాత్రలో ముందుకు సాగిపోయేలా చేయమని వేడుకుంటూ మా ప్రియుల యొక్క ప్రతి సమస్యకు మార్గం చూపించి 6 బాధల నుంచి విడిపించండి, 7 బాధల నుంచి విడిపించండి. మాకు ఏమైతే కావాలో మా సేవకి ఏమైతే అవసరమైనాయో తండ్రి వీటన్నిటి నుంచి మనం విడిపించి ప్రపంచ స్థాయిలో సువార్తను పట్టించి అనేక మంది నీతిమంతులుగా చేసి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి ప్రసంగం సహాయపడేలా చేయమని ఈ వాక్యం ప్రతి కుటుంబాన్ని దీవించి వారి ప్రతి సమస్య నుంచి లేవనెత్తి గొప్ప ఆదరణ ధైర్యాన్ని కలిగి నువ్వు ఎవరిని విడిచిపెట్టని తెలుసుకుని ధైర్యంగా జీవించడానికి ప్రసంగం సహాయపడేలా చేయమని క్రీస్తునామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.